వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు మేలు చేసేవిగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రైతులకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేది వ్యవసాయ మార్కెట్ కమిటీ అని చెప్పారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా దేవరకొండ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు మేలు చేయడమే ధ్యేయంగా పెట్టుకోవాలని అన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, దేవరకొండ ప్రాంతంతో పాటు నల్గొండ జిల్లాకు సాగునీరు అందించడమే కాకుండా అన్ని గ్రామాలకు డబుల్ రోడ్డు వేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. దేవరకొండ, మునుగోడు, నెకరేకల్, నాగార్జున సాగర్ నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు సస్యశ్యామలం చేసేందుకు 2005 నుండి ఎస్ఎల్బీసీ సొరంగం ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని, 40 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి కాగా ఇంకా 9.5 కిలోమీటర్ల మిగిలిందని, గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ పనులను పెండింగ్లో ఉంచగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పట్టుబట్టి నిధులు కేటాయించి అమెరికా నుండి మిషన్ రిపేరీకి మార్గం సుగమం చేయడమే కాకుండా నవంబర్, డిసెంబర్లో 2 మిషన్ల ద్వారా పనులు ప్రారంభించి 30 నెలల్లో పూర్తి చేసి సాగునీరు అందిస్తామని అన్నారు. తమ ప్రభుత్వం 18,000 మంది రైతులకు 2 లక్షల రుణాలు మాఫీ చేసిందని, 2 లక్షల పైన రుణాలున్న వారికి కూడా రుణమాఫీ చేస్తామని ఆయన చెప్పారు. వారంలో అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వనున్నామని, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు కట్టించనున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద నెలకు 200 కోట్లు ఖర్చు చేస్తున్నామని, 500 రూపాయలకే ఎల్పీజీ కనెక్షన్ ఇస్తున్నామని, 10 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చామని, మాల్ వద్ద స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మిస్తున్నామని, 8 నెలల్లో వీటిని పూర్తి చేయబోతున్నామని తెలిపారు. మూసీ వల్ల రోగాల పాలవుతున్న ప్రజలను రక్షించేందుకు తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు నడుం బిగించిందని, ఇందులో భాగంగానే మూసీలో ఇల్లు కూలిపోయిన బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఆర్ఆర్బీ రహదారులు వేస్తామని, అందులో భాగంగానే నల్గొండ జిల్లాకు ఆర్ఎండ్బీ ద్వారా 516 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి బీటీ రోడ్లు వేస్తామని, మాల్, మర్రిగూడను కింది నుండి 30,000 కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని చేపడుతున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించడమే తమ అధ్యయనమని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని రహదారులు పూర్తి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అంగడిపల్లి, పిఏపల్లి రహదారికి లైనింగ్ చేసి రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. నాగార్జున సాగర్ శాసనసభ్యులు జేవీ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే ప్రభుత్వమని, అన్ని విషయాలలో తాము రైతులకు న్యాయం చేస్తామని, నూతనంగా ఎంపికైన వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపికైన జమున మాధవరెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్గా రైతుల సంక్షేమం కోసం తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. మాజీ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, జె శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్వయ్య యాదవ్ తదితరులు మాట్లాడారు. కాగా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం చేత జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని ఛాయాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ నరసింహ, డీసీసీబీ అధ్యక్షులు కుమ్మం శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ శ్రీరాములు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పాలక మండలి ఉపాధ్యక్షునిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమ నిబంధనలు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు రైతులకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉండే పదవి అది మామూలు ఆషామాషి పదవి కాదు. రైతులకు ఏ ఆపద వచ్చినా గిట్టుబాటు. ఎప్పుడైనా కేసీఆర్కి ఆలోచన వచ్చిందా అసలు పేదవానికి 500 రూపాయలు సిలిండర్ ఇవ్వాలని, ఉచితంగా గుర్తు కరెంటు బిల్ ఇవ్వాలని? ఎంతసేపు దోసుకోవడం తప్ప ఏం లేదు వాళ్ళు చేసింది. అందుకనే సోదరులారా, మీ అందరూ